హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము కాకినాడ బస్ స్టాండ్ నుండి డైరెక్ట్గా మనం మండపేటకి వెళ్దాం వయ్యా సమర్లకోట నుంచి. సో మండపేటలో చాలా ఫేమస్ అంట అక్కడ దొడ్డుకుండ. సో అక్కడికి వెళ్ళాలి మనం. సో ఇక్కడి నుంచి కాకినాడ బస్సులో ఇప్పుడే బయలుదేరినాం. ఇది పల్లె వెలుగు బస్సు అన్నమాట. అక్కడి నుంచి మనం మండపేట దిగేసాం. అక్కడి నుంచి ఆటో పట్టుకొని నేరుగా మనం దొడ్డుకుండకి వెళ్తాం అనమాట. సో విలేజ్ చాలా బాగుంటుందంట. ఇక్కడ సినిమా షూటింగ్ కూడా జరిగిందంట. జగత్ బాబుది ఉంది కదా, అర్జున్ హీరోగా, హనుమాన్ జంక్షన్. సో ఆ ప్లేస్ కూడా మనం చూద్దాము ఎలా ఉందో ఏం కథ. సో ఇప్పుడు ఆటోలో తీసుకుని బయలుదేరాం అనమాట. ఈ రోడ్డు చూస్తూ ఉంటే నాకు చిన్నప్పుడు గుర్తొచ్చింది. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు మట్టి రోడ్లు ఇలా ఉండేదన్నమాట. ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఎందుకంటే చాలా రోజుల నుంచి రోడ్లు వేయలేదేమో. సో ఈ రోడ్ అంతా మొత్తం రాళ్ళు. ఇదేనండి హనుమాన్ జంక్షన్ జరిగిన షూటింగ్ అంటే ఇదే ఈ ఊరు. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా వస్తున్నారు చూడండి, పిల్లలు. ఇక్కడంతా అర్జును అది మన హనుమాన్ జంక్షన్ అంతా షూటింగ్ అంతా ఇక్కడే చేశారని చెప్తున్నారు. చాలా బాగుంది. అక్కడ తామర పూలు కూడా ఉన్నాయి, లోపల వాటర్ కూడా ఉంది, చాలా బాగుంది అది. సో ఇక్కడ నుంచి మనం దొడ్డుకొండకి వెళ్ళాలా. సో ఇక్కడ వెహికల్ ఏంటంటే డైరెక్ట్గా ఏమీ లేవు, ఓన్లీ ఆటోలు తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. చూసారా ఎలా ఉందో ఈ ఇల్లులు. ఈ రోడ్డు మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉందన్నమాట. చూడు కంకర్ రోడ్ అంతా. ఇది ఏమన్నా ఫ్యూచర్లో వేస్తారేమో ఈ రోడ్డు, చూడాలా. మనం చాలా ఘోరంగా ఉందండి. ఆటో అయితే 3-4 సార్లు వెళ్ళిందంటే 5వ సారి వెళ్ళాల్సి వస్తుంది షెడ్కి. అయినా కానీ మనోడు ఆటో గర్రని పోతున్నాడు అనమాట ఆటోలో. ఆ రాళ్ళు కూడా స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. సో చూసారా, ఇదంతా వ్యవసాయం బాగా చేస్తారు. వరి ఇది, పామాయిల్ చెట్లు ఇవి. చూడు ఆటో ఇంకోటి కూడా ఆపోజిట్లో వస్తుంది. అసలు కంకర్ పోతున్నాడు. చిన్నపిల్లలు కూడా సైకిల్లో కూడా పోతుంది ఒక అమ్మాయి. చూసారు ఆ పక్క తామర పూలు బాగున్నాయి పొలంలో, అక్కడక్కడ వాటర్ చాలా బాగుంది. అసలు మార్నింగ్ కదా, మార్నింగ్ వెళ్తున్నాం, స్టార్ట్ అయిందనమాట. ఈ పామాయిల్ చెట్లు చూసారా ఎంత బాగున్నాయో. ఈ పక్క పామాయిల్ చెట్లు కూడా ఎక్కువ పెంచుతారంట. ఇది కోనసీమ దగ్గరలో ఉంటుంది మండపేట. ఇది సమర్లకోటకి 13 కిలోమీటర్లు 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. మార్నింగ్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అసలు నేను చూస్తుంటే విలేజెస్, హౌసెస్ చూసారా ఎంత బాగుందో. అసలు వరి అంతా కోసేశారు, అన్నీ వరి దెబ్బలు అన్నమాట. ఎక్కడో సినిమా షూటింగ్లో మనం చూస్తూ ఉంటాం కదా, అలాంటి వరి దెబ్బలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, కనిపిస్తున్నాయి చూడండి. అసలు చాలా బాగుందండి. అంత మార్నింగ్ ఆ విలేజ్ అని. కోనసీమ చాలా అందానికి ఫేమస్ కదా. తప్పకుండా మనం వచ్చినప్పుడు కోనసీమ విలేజ్లు ఎలా ఉన్నాయి తప్పకుండా మనం చూడాల్సి వస్తుంది అనమాట. చాలా బాగుంది. అక్కడ కొంగలు అబ్బబ్బా ఏమున్నాయి అసలు. ఈ రోడ్ని వెళ్దాంటే ఏదో తెలియని ఫీలింగ్. అప్పుడు చిన్నప్పుడు బాగా వెళ్తామన్నమాట. ఇంకా అంబేద్కర్ ఇప్పుడే వెళ్ళారు, క్రాస్ అయినాం అనమాట. చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడన్నా మండపేటకు వచ్చి కామెంట్ చేయండి లేదా షేర్ చేయండి. తప్పకుండా మీరు కూడా చూడండి. ఇక్కడ విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపించింది. సో ఇక్కడి నుంచి మనం దాటుకుంటున్నాం గుడి. సో టర్న్ అవుతున్నాం. కొద్ది దూరంలో మనం మండపేట వస్తుంది. అక్కడ ఒక సర్ప్రైజ్ ఉందండి. అక్కడ చాలామంది వెళ్తూ ఉంటారంట. ఈ ఊర్లో కూడా చాలామంది చెప్పారు తప్పకుండా ఆ ప్లేస్కి వెళ్ళాలండి. ఇది పామేలు చెట్లు అండి. ఇదొత్తు రోడ్డు కొంచెం బాగానే ఉన్నది. సో కోనసీమ విలేజ్లు ఎలా ఉన్నాయి తెలియని వాళ్ళకి తెలియజేద్దామని వీడియో చేస్తున్నా. తప్పకుండా చూడండి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇదేనండి కౌలబావి అంటారు. ఇది ఎలా ఉంది ఏం కథ నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై